నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అనకాపల్లి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ప్రాంతం. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండటంతో రాజకీయం పరంగా చాలా మెచ్యూర్గా ప్రజలు వ్యవహరిస్తారు. ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో దాదాపు 14 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. జనాభాలో సుమారు 75% పైగా ప్రజలు కాపు, వెలమ, గవర కులాలకు చెందిన వారు ఉన్నారు. అనాదిగా ప్రధాన రాజకీయ పార్టీలు ఈ కులానికి చెందిన నాయకులకే ఇక్కడ ఎంపీ టికెట్లు ఇస్తూ వస్తున్నాయి. ఈ 3 సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు కాదని ఇక్కడ బీజేపీ కమ్మ కులానికి చెందిన సీఎం రమేష్కి ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆచితూచి అడుగులు వేయాలని అనుకున్నారు. సరైన అభ్యర్థి కోసం చాలా కాలం వెయిట్ చేశారు. ఆఖరికి బూడి ముత్యాల నాయుడికి వైసీపీ నుంచి టికెట్ ఇచ్చారు. ఇటీవల అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేత ఆడారి కిషోర్ కుమార్ అనూహ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు. ఆడారి కిషోర్ కుమార్ చాలా కాలంగా టీడీపీలో ఉంటూ వివిధ కార్యక్రమాలు, ఉద్యమాలు, ఆందోళనలకు చురుగ్గా నాయకత్వం వహించినప్పటికీ తనకి పార్టీలో తగిన గుర్తింపు రాలేదనే కారణంతో పార్టీ మారిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ నుంచి పార్లమెంటు టికెట్పై హామీ రాకపోవడంతో ఆడారి కిషోర్ కుమార్ వైసీపీకి మారాలని నిర్ణయించుకున్నాడు. అనకాపల్లి పార్లమెంటు స్థానానికి ఆడారి కిషోర్ కుమార్ను అభ్యర్థిగా వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఆడారి కిషోర్ కుమార్ను సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా డైనమిక్ నాయకుడు అని కొనియాడారు. అనకాపల్లి నుంచి వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి బీసీ కావాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. దీంతో బూడి ముత్యాల నాయుడు కంటే ఎక్కువ క్వాలిఫికేషన్లు ఉన్న వ్యక్తి కిషోర్ కావడంతో ప్రస్తుతం వైసీపీ అధిష్టానం ఆడారి కిషోర్ కుమార్ను బరిలోకి దింపేందుకు చూస్తోంది. అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి అనుకుంటూ వచ్చాడు ఆడారి కిషోర్ కుమార్. నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అతని సన్నిహితులు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నుండి సరైన రెస్పాన్స్ కోసం వెయిట్ చేసిన ఆడారి కిషోర్ కుమార్ నామినేషన్ ఫైల్ చేసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. గురువారం నామినేషన్ ఫైల్ చేసి జగన్మోహన్ రెడ్డి నుండి బీఫామ్ వస్తే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. లేకపోతే బరిలో నుంచి తప్పుకునే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది.